హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇందులో చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు, JNTUK 3-1 బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడు? మొన్న 2వ తారీఖు డిసెంబర్న ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయి. పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయిందా? పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది? ఇందులో R20 రెగ్యులేషన్ వాళ్ళు ఉన్నారు, R19 రెగ్యులేషన్ వాళ్ళు ఉన్నారు, R16 రెగ్యులేషన్ వాళ్ళు ఉన్నారు. అయితే మొన్న ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే నిన్న బుధవారం రోజున JNTUK 3-1 బీటెక్ ఎగ్జామ్ పేపర్ వాల్యుయేషన్ అయితే స్టార్ట్ అయిందనమాట నోడల్ సెంటర్స్లో. అయితే ఇది వచ్చేసరికి డిసెంబర్ ఎండింగ్కి కంప్లీట్ అయ్యేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. అప్పటిదాకా కూడా పట్టకపోవచ్చును. అయితే రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అంటే నాకు తెలిసి పొంగల్ హాలిడేస్ తర్వాతే మీకు ఈ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అవుతాయి. ముందు అయితే డిక్లేర్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే మినిమం 50 డేస్ టైం. ఇక తర్వాత మార్క్స్ ఎంట్రీ అని. ఎందుకంటే ఇంతకుముందు స్పెషల్ సప్ లీవ్ ఇంకా దీంతో పాటు ఇంకా చాలా ఉన్నాయి కదా. సో అందుకని చెప్పేసి ఈ 3-1 బీటెక్ రిజల్ట్స్ అప్పుడు వస్తాయి. మరి పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది? పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి 3-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఈజీగా జరుగుతుంది, పాస్ అవుతారు. కానీ పర్సంటేజ్ మాత్రం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సరే, ఇక ఎక్కడో కొంతమందికి వస్తుంటుంది. అది ఏంటంటే పుస్తకం మొత్తం దింపేస్తారు. సో అట్లాంటి వాళ్ళకు కూడా పూర్తి స్థాయి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకేనా? సో ఏదైనా కానీ ఎక్కువ శాతం థియరీ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి మీరు అందరూ పాస్ అయిపోయే విధంగా ఉంటాయి. రిజల్ట్స్కు సంబంధించింది, పేపర్ వాల్యుయేషన్ సంబంధించిన 3 ఫేజ్లు ఉంటాయి కాబట్టి సో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తాను. స్టార్టింగ్ అప్డేట్. ఓకేనా? ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్స్ వీడియోస్ అంతమంది చూస్తున్నారు. ఎవరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు? ఎవరు చేయట్లేదు. అందుకే నాకు ఇంట్రెస్ట్ పోయింది వీడియోస్ చేయడానికి. ఇంకోటి ఏంటంటే ట్యూషన్ పాయింట్స్ స్టార్ట్ చేస్తున్నాను త్వరలో. ముందుగా EEEC 2-2లో కంట్రోల్ సిస్టమ్స్ అంటే EEE వాళ్ళకి కంట్రోల్ సిస్టమ్స్ R23, ఈసీ వాళ్ళకి లీనియర్ కంట్రోల్ సిస్టమ్స్ అని ఉంటుంది కదా. సో దాన్ని రెండు ఒకటే సిలబస్. దాన్ని చెప్తాను ఏం చేయాలి ఏంటని. సో త్వరలో స్టార్ట్ చేద్దాం అనుకున్నా. పాత రెగ్యులేషన్ వాళ్ళకి కూడా సేమ్ సిలబస్ ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ మే. ఇంకా దాని ఫీ స్ట్రక్చర్ ఏం చెప్పలేదు నేను. చెప్తాను ఏంటని త్వరలో కొంచెం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.